అందరికీ నమస్కారం. అందరూ కొన్ని రోజుల నుంచి మమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ఏం జరిగిందో మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా ఎంపీగా, అదేవిధంగా నన్ను కోవూరు ఎమ్మెల్యేగా మాకిద్దరికి ఈ టికెట్ ఇవ్వడం మేము అది కూడా దైవ అనుగ్రహంగా అనుకుంటున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నెల్లూరు జిల్లా ప్రజల కోసం, కోవూరు నియోజకవర్గ ప్రజల కోసం మంచి పాలన ఇవ్వాలని అనుకుంటున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తిరిగి గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ మాకు ఓటేసి, మేము ఇదివరకే రాజకీయాలకు రాకముందే ప్రజల మంచి కోరుకున్న వాళ్ళము. సో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత మంచి ప్రజలకి చేస్తామని మేము అనుకుంటున్నాము. మీరు కూడా అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారని భావిస్తున్నాం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కోవూరు ఎమ్మెల్యేగా నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి సేవలు అందించారో. కాబట్టి భగవంతుడు ఆ సేవలు చేసిన ఆయన్ని ఎప్పుడు ఓడించరు అని నా నమ్మకం. पुरुषः सहस्राक्ष सहस्रपाद सहोमिं विश्वतो मत्वा यात्यतिष्ठत्
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మాన్యశ్రీ పేమెంట్ ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తాం. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఈ వాటర్ ప్లాంట్లు 2017 నుంచి ప్రారంభించున్నాం. దాదాపు 135 గ్రామాల్లో ఈ వాటర్ ప్లాంట్ ఇచ్చినాం. ప్రతి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది. ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా డిపిఆర్ ఫౌండేషన్ తరఫునే మేము ప్రతిదీ కూడా మేము చూసుకుంటాము. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ కూడా అమ్మద్దు, క్యాన్ లెక్కన అమ్మబాకండి. అదొక్కటే నేను చెప్పే వినపు అనుకోండి, ఏదైనా అనుకోండి. అది మనం ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది. దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్లో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు. మెయింటెనెన్స్ ఏది మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఎటువంటి, మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము. అది ఎవరు కూడా ₹1 పెట్టపలేదు. ఎందుకంటే 15 రోజులు నెలకో ఫిల్టర్లని ఇటువంటివన్నీ మార్చాలా. ప్రతి దగ్గర కూడా మా టీం ఒకటి ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ రఫీ దీని వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లో మమ్మల్ని అడగడం చేయడం. ఈరోజు ఈ 2 ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం, ఇక్కడ కానీ అచ్చలకల్ కానీ మీ గాంధీనగర్ కానీ ఈ 2 ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ 2 పెట్టడం జరిగింది. అట్నే దినేష్ మీ కోరు ఇన్ఛార్జిగా ఉన్న దినేష్ యంగ్స్టరు, మీ అందరు కూడా చూస్తున్నారు. చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండింది. ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వదించండి. అట్నే ఇంకేదన్నా ఉన్నా కానీ నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా నేను రేపు ఎంపీగా పోటీ చేస్తున్నాను. నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి, ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము. ఎందుకంటే ఇంతకంటే మించింది ఏమి లేదు. మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాం. అంతా పేదలకి అది ₹1 తీసుకోము. మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను. సో మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే ఎవరో రోడ్లు అడిగారు. రోడ్లు ఇటువంటివన్నీ కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది. కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనకుండి ఈ రోడ్డు కనెక్షన్లని ఇప్పుడే అడిగారు. రోడ్డు కనెక్షన్లని ఇటువంటి బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగేదానికే చూస్తాము. సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నా, గ్రామస్తులందరినీ చూస్తుంటే ఒక పెద్ద ఇప్పుడు ఎంత సంతోషంగా మాతోటే వచ్చి ఆమె ఎక్కడో పోయిందో కానీ ఉన్నారు. ఎంత సంతోషంగా అది మాకు కావాల్సింది. మనుషుల్లో ఆ ఆనందం కనపడాలా, దానికి మించింది లేదు. సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మాకు తృప్తి. అది ఉండాలి ఎక్కడైనా. ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు. కానీ మేము కోరుకునేది అటువంటిది. అది చూస్తే చాలా ఆనందం. ఇద్దరిని చూసాం, ఇంకొక ఆమె కూడా ఇప్పుడు ఇంకా కాదు, ఇంకొక పెద్ద ఆమె కూడా ఉండింది. మీ ఇద్దరు రండి, రామ్మా. చూడు ఎంత సంతోషంగా అట్టుండాలా. ఇదే సాయంత్రం అయిందంటే మనం ఎంతమంది మొహాల్లో మనం ఈ సంతోషం చూస్తామో అదే మనకు కావాల్సింది కూడా. నా ఓటుది కావాల్సింది. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా సైడ్ నుంచి ఏదన్నా ఉన్నా తప్పకుండా మేము సాయం చేస్తాము. సో ముందుకి కూడా మీ అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపిండి. నమస్కారం. భోజనాలు కూడా అరేంజ్ చేసి ఉన్నాడు. సో మీ అందరు కూడా ఖచ్చితంగా భోజనం చేసిపోండి. ప్రభాకర్ రెడ్డి గారికి
పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని ఆశీర్వదించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ఇంకోటి తెలపాలా, మన కిషన్న పోలేరమ్మ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాడు. అది దళం కూడా వేపిస్తున్నాడు. సో కిషన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి. పోలేరమ్మ గుడికి ఈ 2 కార్యక్రమాలు పెద్ద ఆయన చేయిస్తున్నాడు. నేను చేస్తా, చేస్తే సరే, చేయకపోయినా నేను ఆయన ఎట్లా చేస్తాడు దాని తాలూకు మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఉంటే చేస్తా.